Surprise, surprise, motherfucker! The king is back! అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న చెన్నకేశ్వరపల్లి యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం చెప్పాలి. అదేంటంటే మన బ్యాంక్ అకౌంట్స్‌ని ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఎక్కడో చెన్నై నుంచి, లేకపోతే పూణే నుంచి, మహారాష్ట్ర నుంచి, మధ్యప్రదేశ్ నుంచి మన అకౌంట్స్‌ని ఫ్రీజ్ చేస్తున్నారు. వీటి వెనకాల ఉన్న ముఖ్య కారణం ఏంటనేది ఈ వీడియో ద్వారా పూర్తిగా అయితే తెలుసుకుందాం. దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇటువంటి ప్రాబ్లమ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో కానీ, మీకు కానీ ఎదురైతే మాత్రం ఈ విధంగా చేస్తే దానికంటే ఒక సొల్యూషన్ అనేది మనం అంటే మన అంతటికి మనమే చేయొచ్చనమాట. దానికోసం ఏ విధంగా, ఎలా అనేది స్టెప్స్ అనేవి ఫాలో అవ్వాలనేది ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ కంప్లెయింట్స్ నా దగ్గరికి ఎలా వచ్చాయంటే గత కొద్ది కాలం క్రితం ఒక మహేష్ గారని చెప్పేసి ఆయన విజయవాడలో ఉండేటువంటి వ్యక్తే. ఆయన ఒకసారి ఇట్లా నా బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిందంటే నేను పెద్దగా పట్టించుకోలేదు. రాను రాను వీటి యొక్క సంఖ్య అనేది చాలా ఎక్కువైపోయింది. రీసెంట్‌గా ఒక కేస్ గాని చూసుకుంటే, ఒక కేస్ కాదు 2 కేసులు మీకు ఫర్ ఎగ్జాంపుల్‌గా చెప్తాను. దాంట్లో బట్టి మీరు అర్థం చేసుకోండి. ఏ విధంగా ఈ బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేస్తున్నారు. మరి వాళ్ళకా బుద్ధి లేదా? లేకపోతే వీళ్ళకా బుద్ధి లేదా? వాళ్ళు వీళ్ళని ఎందుకంటున్నారంటే వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతది. ఒకసారి గాని చూసుకున్నట్టయితే ఈవిడ వయసు దాదాపు 35-40 సంవత్సరాల మధ్యలో ఉంటాయి. వీళ్ళ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో అతను అడిక్ట్ అనమాట. దేనికంటే రమ్మీ గేమ్‌కి అడిక్ట్. ఇతను గేమ్స్ ఆడతాడు వాళ్ళ మదర్ అకౌంట్ నుంచి. వాళ్ళ మదర్ అకౌంట్‌లో దాదాపు 1.5 లాక్ అబోవ్ అయితే అమౌంట్ ఉన్నాయి. ఇంతకుముందు ఎప్పుడో గతంలో కొన్ని సంవత్సరాల క్రితం అంటే ఒక 2, 3 సంవత్సరాల క్రితం వాడి దాంట్లో దాదాపు 1,00,00,000 ఏదో ఖర్చు పెట్టాడంట. తర్వాత మళ్ళీ ఈ మధ్య కాలంలో మళ్ళీ ఆడటం స్టార్ట్ చేశాడు. ఆట స్టార్ట్ చేసిన తర్వాత దాంట్లో ఒక 1,50,000 అమౌంట్ ఏదైతే ఉన్నాయి. ఆ 1,50,000 అమౌంట్‌లో దాదాపు ఒక రూ. 50,000 ఏదో వాడేసాడు. దాంట్లో పోగొట్టేసాడు. ఆ రూ. 50,000 పోగొట్టాక వీడేదో దాంట్లో సాధించిందేదో అమౌంట్ రూ. 2,200 ఇతని అకౌంట్‌లో క్రెడిట్ అయినాయి. ఆ క్రెడిట్ అయ్యి కూడా దాదాపు 3, 4 నెలల క్రితం అయితే వీడి అకౌంట్‌లో క్రెడిట్ అయింది. క్రెడిట్ అయిన తర్వాత సడెన్‌గా ఒకరోజు వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ హస్బెండ్‌కి ఏదో ప్రాబ్లమ్ ఉండి హెల్త్ ఇష్యూ ఉండి సడెన్‌గా హాస్పిటల్‌కెళ్లారు. హాస్పిటల్‌కెళ్ళి ఏదో డబ్బులున్నాయి గదా! అని జెప్పేసి ఆ ఏటీఎంలో నుంచి డ్రా చేయటానికి లేదా వీళ్ళు ఫర్దర్‌గా యూపీఐ ట్రాన్సాక్షన్ చేయడానికి ట్రై చేసినా గానీ దాంట్లో నుంచి ఒక రూపాయి కూడా ట్రాన్స్‌ఫర్ అవ్వట్లేదు. దాంట్లో రూ. 1,05,000 చిల్లర డబ్బులైతే ఉండటం జరిగింది. ఆ రూ. 1,05,000 నుంచి ఒక రూపాయి కూడా ఎదుటి వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేద్దామంటే అవ్వట్లేదు. ఇదిలా ఉందని జెప్పేసి ఆ అకౌంట్‌లో గాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఏదో డబ్బులు కొట్టించుకొని ఆ గండం నుంచయితే బయటపడ్డారు. కానీ ఇక్కడొచ్చిన చిక్కల్లో ఏంటంటే ఇప్పుడు ఆ రూ. 1,00,000 మనం ఎందుకు తీయలేకపోతున్నాం అని జెప్పేసి బ్యాంక్‌కెళ్తే పలానా మహారాష్ట్ర సైబర్ క్రైమ్ వాళ్ళు రూ. 2,200 మీకు హోల్డింగ్‌లో పెట్టారు. అందుకే మీరు అమౌంట్ అనేది చేయలేకపోతున్నారని జెప్పారు. అయితే ఇక్కడున్న దరిద్రం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రూ. 2,200 హోల్డింగ్‌లో పెడితే మిగిలిన రిమైనింగ్ అమౌంట్ అనేది వదిలేయొచ్చు కదా! అలా కాకుండా టోటల్ అమౌంట్ మీద ఎందుకు హోల్డింగ్ చేశారు? వాళ్ళకేదైనా అవసరాలుంటాయి. బ్యాంక్‌లో మనం ఎందుకు డబ్బులు దాచుకుంటాం? ఏ అవసరం ఎప్పుడొస్తదో తెలీదు కాబట్టి, ఆ అవసరానికి అనుగుణంగా మనం వాడుకుంటాం కాబట్టి, ఇట్లా మనం బ్యాంక్‌లో దాచుకుంటే మనకి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా అకౌంట్స్‌ని ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంటు ఈ సైబర్ క్రైమ్ వాళ్ళు మళ్ళీ ఇక్కడ తెలుగు స్టేట్స్‌లో కాదండి. మేజర్‌గా తెలుగు స్టేట్స్ నుంచి బ్లాక్ చేశారన్న మాట అయితే ఇప్పటివరకైతే నేను వినలేదు. కేవలం ఈ మహారాష్ట్ర, పూణే, ఛత్తీస్‌గఢు, మధ్యప్రదేశు, రాజస్థాన్ అని జెప్పేసి ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మన ఏపీ అండ్ తెలంగాణలో చాలా అకౌంట్స్ ఫ్రీజ్ చేయబడుతున్నాయి. ఇలా ఫ్రీజ్ చేయాల్సిన వాళ్ళ అకౌంట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. వాళ్ళెవరన్నా ఈ ప్రాబ్లమ్ గాని ఫేస్ చేస్తుంటే. ఇక్కడ మనం లక్షలు పోగొట్టుకున్నప్పుడు ఎటువంటి ఫ్రీజింగ్ అవ్వట్లేదు. ఒక్క రూ. 2,200 వీడు సంపాదించాడో లేదో అప్పుడే వీడి అకౌంట్ మీద ఫ్రీజింగ్ అనేది పడింది. దాని తర్వాత వాళ్ళు కంప్లెయింట్ ఇచ్చారు. సైబర్ క్రైమ్‌కెళ్తే వాళ్ళు ఫలానా సైబర్ క్రైమ్ వోళ్ళు బ్లాక్ చేశారు. మీరు అక్కడికెళ్ళాలంటే ఇక్కడ ఏపీ, తెలంగాణలోను కనీసం రాష్ట్రం దాటిన వాళ్ళు కూడా చాలా మందున్నారు. పొరుగు రాష్ట్రం వెళ్ళిన వాళ్ళు గూడా ఉన్నారు. అటువంటిది ఏ ఛత్తీస్‌గఢో, మహారాష్ట్ర ఎళ్ళమంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలీదు. అక్కడ ఎవడైనా రెస్పాండ్ అవుతాడో తెలీదు. అక్కడ ఆఫీసర్స్ ఎలా ఉంటారో తెలీదు. ఆ! అటువంటి ప్లేసులకెళ్ళి మమ్మల్ని రిజాల్వ్ చేసుకోమంటే అది ఎలా పాసిబిలిటీ అవుతుంది? సరే ఈ విధంగా ఒకటుంటే, ఇంకొకటి రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన ఒక పర్సన్ అండి ఈయన. ఈయన దాదాపు ఈ 7 డేస్ యాప్స్ ఏవైతే ఉన్నాయో క్రెడిట్ గో, క్రెడిట్ మాస్టర్ అండ్ సీసీ క్రెడిట్ అంతకుముందు వచ్చేసరికి ఇంకొక అప్లికేషన్ ఏదో ఉందండి ఈజీ లోన్.
ఈ అప్లికేషన్స్‌లో లోన్ తీసుకున్నాడు. ఒక్కొక్క ప్రొడక్ట్ వాల్యూ వచ్చేసరికి 30,000, 35,000 ఎళ్ళింది. అంటే ఈయన దాదాపు రూ. 6,00,000 సుమారు కట్టాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఈ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత ఏమైందంటే ఈయన కట్టడం ఆపేసాడు. కంప్లీట్‌గా అంటే కంప్లీట్‌గా ఆపేసాడు. ఎందుకంటే మనం అప్రూవ్ అయ్యాడు. అప్రూవ్ అయిన తర్వాత నేనేం చేశానంటే అతన్ని కట్టకుండా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా కట్టకుండా ఆపిచ్చేసాను. ఆపిచ్చిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత ఆయన నాకు ఫోన్ చేశారు తిరిగి. సార్ ఇది నేను ఒక రూ. 17,000 ఒక అకౌంట్‌లో ఉండేయండి. నేనది తీసుకుందాం అంటే, అవి మైనస్‌లో వేశారండి. అది నాకు ఎలా అంటే, ఇట్లా సైబర్ క్రైమ్ వోళ్ళు బ్లాక్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ వచ్చిన దరిద్రం ఏంటంటే, ఇప్పుడు మీరు ఏవైతే బెట్టింగ్స్ కానీ, ఈ లోన్ యాప్స్ కానీ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా పలానా బెట్టింగ్ యాప్ అంటే, పలానా బెట్టింగ్ యాప్ నుంచి మీకు క్రెడిట్ అయినట్టు ఉండవు. ఆడు సెపరేట్‌గా దానికి అఫీషియల్ అకౌంటే ఉండదు. వీళ్ళేం చేస్తారంటే, థర్డ్ పార్టీ సోర్సెస్ నుంచి వేరే వాళ్ళ పర్సన్స్ దగ్గర నుంచి అమౌంట్ మీకేస్తారు. ఆ అమౌంట్ వాళ్ళకి రీకలెక్ట్ అవ్వని పక్షాలు ఏం చేస్తారంటే, వాళ్ళతోనే అంటే మీ అకౌంట్స్ మీద కేస్ పెట్టిచ్చేసి, మీ అకౌంట్స్‌ని బ్లాక్ అయ్యేలాగా ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగిందనే ఒక అపోహ అనేది కల్పించేలాగా చేస్తున్నారు. దీని గురించి నేను చాలా సార్లు ఇంతకుముందు కూడా చెప్పాను. ఇంతకుముందు చెప్పినా దాని మీద ఎటువంటి యాక్షన్ గాని, రియాక్షన్ గాని ఎవ్వరు చేయలేదు. అసలు దాని గురించి ఎవడు ఆలోచించలేదు. ఎందుకంటే అంటే ఎవడికో జరుగుతుంది గదా! అని చెప్పేసి అనుకుంటూ పోతున్నారు. పాపం ఎవరికో తెలీదు పాపం. ఒక రూ. 6,000 6,000 ఇక్కడ సైబర్ క్రైమ్‌లో మన విజయవాడ సైబర్ క్రైమ్‌లో జస్ట్ ఒక రూ. 6,000 క్రెడిట్ అయిందంట. రూ. 6,000 క్రెడిట్ అయితే రూ. 2,50,000 హోల్డ్ చేశారు. ఎక్కడ 6,000 ఎక్కడ 2,50,000 ఎవ్వడిష్టం వచ్చినట్టు వాడు. కనీసం డిపార్ట్‌మెంట్ పర్సన్స్‌కైనా బుద్ధి, సిగ్గు ఉండాల. అరే! ఎంత వాళ్ళ అమౌంట్ క్రెడిట్ అవుతుంది. ఎందుకు క్రెడిట్ అయింది? వీడు ఎందుకేసాడు ఆ అకౌంట్‌లోకి డబ్బులు? వీడికి ఏం అవసరం? ఏ విధంగా వీడు ట్రాన్సాక్షన్ చేశాడు? ముందు కంప్లెయింట్ పెట్టినోడు అది నిజమా? కాదా? అని ఒకటికి 10 సార్లు చేయాలి. ఒకటికి 10 సార్లు చెయ్యకుండా ఏంటి డైరెక్ట్‌గా అకౌంట్స్‌ని ఫ్రీజ్ చేయటం, లేదా సీజ్ చేయటం, డెబిట్ అండ్ క్రెడిట్ బ్లాక్ చేయటం. ఈ విధంగా చేస్తున్నారు. ఇప్పుడు ఎంతోమంది పొట్ట కొట్టుకొని సంపాదించుకున్న డబ్బులు బ్యాంక్ అకౌంట్స్‌లో దాస్తే ఎవడో ఒక 2,000 ఏసి ఆ 2,000 గురించి మొత్తం అమౌంట్ ఫ్రీజ్ చేస్తే దానికి సొల్యూషన్ లేకుండా పోతుంది. నిజంగా చెప్పాలంటే ఎన్నో రోజులు, నెలల తరబడి కొట్టుకోవాల్సొస్తుంది. ఏదన్నా మెడికల్ ఎమర్జెన్సీ ఉండి ఏదైనా ఇబ్బంది అయితే అప్పుడు పరిస్థితి ఏంటి? దీని గురించి అడిగేవాళ్ళు లేడు, చెప్పేవాళ్ళు లేడు, చేసేవాళ్ళు లేడు. ఏమనంటే పెచ్చబుక్ కామెంట్లు పెట్టమంటే పెట్టడానికి రెడీగా ఉంటారు తప్ప పనికొచ్చే పనులు చేసేవాడు ఒకడు కూడా లేడు. సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా ఒకటికి 2 సార్లు ఆలోచించాలి. ఒకడి అకౌంట్ బ్లాక్ చేస్తున్నామంటే ఎందుకు బ్లాక్ చేస్తున్నాము? అతనికి ఏ సోర్స్ నుంచి అమౌంట్ క్రియేట్ అయింది? ఎవడో బెట్టింగ్ యాప్ ఆడిండు. బెట్టింగ్ యాప్‌లో 1,00,000, 2,00,000 ఆడికి క్రియేట్ అయింది. రూ. 1,00,000 ఎందుకు క్రియేట్ అయినాయి? వాడు జెన్యూన్‌గా అంతకుముందు 10,00,000 పోతాయి అనుకున్నాడు. అప్పుడైతే ఎటువంటి సైబర్ క్రైమ్ ఏది పట్టించుకోలేదు. వీడికి ఎప్పుడైతే ఒక రూ. 1,00,000 ఈడి అకౌంట్‌లో పడతాయో అప్పుడు దీన్ని ఫ్రీజ్ చేసి పడదింగుతారు. ఆడు పోగొట్టుకున్న అమౌంట్ గురించి ఎవడికి సంబంధం లేదు. వాడికొచ్చే అమౌంట్ మీద ఆశ. అక్కడ పోతే అన్‌ఫ్రీజ్ చేయడానికి మరి ఒకతను వెళ్తే మన కమ్యూనిటీకి సంబంధించిన ఒకతను వెళ్తే కమ్యూనిటీ మీన్స్ మా యూట్యూబ్ కమ్యూనిటీకి సంబంధించిన ఒక వ్యక్తి అలాగే మహారాష్ట్ర ఎళ్లి ఏంటి నా పరిస్థితి ఏంది అని చెప్పేసి ఆడ టెస్టేసుకొని కూర్చుంటే వాడికి అక్కడ ఏదో కొంచెం ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటే ఆ ఇన్‌ఫ్లూయెన్స్ పట్టుకొని పోతే మాకు ఒక 20,000 ఇవ్వు, 30,000 ఇవ్వు మేము పీకి పగలు తెత్తామని చెప్పేసి ఎదురు లంచాలాడటం. ఇది ఇక్కడ జరిగే సిట్యుయేషన్. ఇక్కడ లక్షల లక్షల అమౌంట్ పోగొట్టుకున్నందుకు ఏం బాధ లేదు. ఒక రూపాయి వస్తేనే వీళ్ళకి మండిపోతుంది. దీనికి సొల్యూషన్ కూడా ఏంటంటే, మీరు కాస్త ఏం చేయాలంటే, ఎవరైతే ఈ అకౌంట్స్ ఫ్రీజ్ అవుతున్న పర్సన్స్ ఉన్నారో, వాళ్ళ పూర్తి వివరాలు మీ దగ్గర తప్పులు లేకపోతేనే మేము సపోర్ట్ చేయగలం. వాళ్ళ యొక్క పూర్తి వివరాలు మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడీ వచ్చేసరికి keshavsindhu9@gmail.comకి మీరు మెయిల్ చేయండి. మీరు మెయిల్ చేస్తే వాటి గురించి మొత్తం కూడా మేము కంప్లెయింట్ అనేది ఫార్వర్డ్ చేస్తాం. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఏవైతే అకౌంట్స్ ఫ్రీజ్ అయిన అకౌంట్స్ ఉన్నాయో ఆటిని అన్‌ఫ్రీజ్ చేయడానికి ట్రై చేస్తాం. కేవలం మీ దగ్గర ఎటువంటి తప్పు లేనప్పుడు మాత్రమే. ఈ 7 డేస్ యాప్స్‌లో లోన్ తీసుకున్న వాళ్ళు, బెట్టింగ్ ఆడేవాళ్ళు వాళ్ళు కూడా మీరు చేయొచ్చు. అలా కాకుండా మీరు ఇంకా ఎవరంటే మేము సపోర్ట్ ఇవ్వంది ఈ టెలిగ్రామ్ ఛానెల్స్ కొన్నున్నాయి. టెలిగ్రామ్ ఛానెల్స్‌లో మీరు 5,000 ఇవ్వండి, మేము 10,000 ఇస్తాం. మీరు 1,00,000 ఇవ్వండి, 2,00,000 ఇస్తామని ఫేస్‌బుక్‌లో కూడా కొంతమంది యాడ్స్ ఇస్తున్నారు. అలాగే ఈ ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసి, అక్కడి నుంచి వచ్చిన డబ్బులు విత్‌డ్రా అవ్వంగానే వాళ్ళకి పడే బ్యాండ్‌కి, అటువంటి వాళ్ళకి, అటువంటి పనికిమాలిన వాటిని సపోర్ట్ చేసే వాళ్ళకి మేమైతే సపోర్ట్ ఇవ్వలేము. ఇవ్వను కూడా. అది మన ఛానల్ తరపు కాదు. ఇంకొకటి లోన్ యాప్స్, మంచి లోన్ యాప్స్ సజెస్ట్ చేయండి. మంచి లోన్ యాప్స్ సజెషన్ చేయండి అంటున్నారు. ఇక్కడ లోన్ యాప్స్ ఎటువంటివి కూడా మంచివి కావు. మనం కట్టేంత వరకు ఏమైనా బానే ఉంటాయి. కట్టకుండా ఒక రోజు ఆగితే వాడి యొక్క విధ్వంసం అనేది ఏ విధంగా ఉంటుందనేది ఆ విధంగా ఉంటుంది. నాట్ ఓన్లీ
ఇప్పుడు ఈ 7 డేస్ యాప్స్ ఒకటే కాదండి. ఈ 7 డేస్ యాప్స్ ముసుగులో ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు, ఇంకెందుకు వారాలకి డబ్బులిచ్చే వాళ్ళు కూడా హెరాస్మెంట్‌కి తిరుగుతున్నారు. వారం, వారం డబ్బులిస్తుంటారు కదా! రోడ్లెంబట తిరిగి. చిన్న, చిన్న బడ్డీ కొట్లు ఇళ్లల్లో 10,000 ఇచ్చి వారానికి రూ. 1000 కలెక్ట్ చేసుకొని 12,000 లేకపోతే 2,000 కట్ 8,000 ఇచ్చి 10,000 వసూలు చేసుకునే బ్యాచ్ ఉంటారు కదా! వాళ్ళు కూడా ఇంతకంటే ఘోరంగా హెరాస్ చేస్తున్నారు. ఇళ్ళ ముందుకొచ్చి దాడులు చేస్తున్నారు. దయచేసి ఇప్పుడు చిన్న, చిన్న అవసరాలకు కూడా అప్పు చేయటం కంటే, ఎందుకంటే ఈ జనమంతా ఎందుకిలా తయారయ్యారంటే ఈ సంక్షేమ పథకాలు. ఆటో వాళ్ళకి 10,000 ఇవ్వటం, లేపోతే వేరే వాళ్ళకి 10,000 ఇవ్వటం, అమ్మఒడికి 10,000 లేపోతే ఇంకోటి నాన్నఒడికి 20,000 ఇలా డబ్బులిచ్చే కాడికి పని కల్పించండి. ఉపాధి కల్పించండి. ఆ ఉపాధి కల్పిచ్చితే ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా తలెత్తుకొని బతుకుతాడు. ఎందుకు? ఈ 10,000కి 20,000 వస్తాయి. అయ్యేవేటో ఖర్చులకెళ్ళిపోతాయి. అట్ ద సేమ్ టైమ్ మళ్ళీ యథా రాజా తథా ప్రజ అసలది వర్కౌటే కాదు. అలా కాకుండా ఒక మనిషి బతకటానికి, మీ హయాంలో ఒక మనిషి బతకటానికి వారికి సరైన అవకాశం మీరు కల్పించగలిగితే అతను ఖచ్చితంగా ఆయనతో ఇంకా ఉన్నత స్థాయికి ఎదుగుతాడు. ఇప్పుడు ఈ సంక్షేమ పథకాల పేరుతో మీరు పంచిపెట్టే డబ్బులు మళ్ళీ జనాల దగ్గరే వసూలు చేస్తారు. ఆ జనాల దగ్గర వసూలు చేసిందే కాకుండా, ఇంకా వాళ్ళ ఎదుగుదలకు కూడా మీరే అడ్డం పడుతున్నారు. చేయూతనివ్వండి. చేయూతనివ్వండి. ప్రతి మనిషి ఎదగడానికి ఒక ఆస్కారం ఇవ్వండి. వాళ్ళు చేసే వ్యాపారానికి తోడుగా నిలబడండి. వ్యాపారాన్ని డెవలప్ చేయండి. అంతేగాని 10,000, 20,000 పంచుకుంటా పోతే వాళ్ళకవ్వదు. ఉపాధి కల్పించండి. ఆ ఉపాధిలో వాళ్ళే ఎదుగుతారు. ప్రతి మనిషి ఎదగాలి. ప్రతి మనిషి ఎదిగితే ఆటోమేటిక్‌గా రాష్ట్రం ఎదుగుతది. రాష్ట్రం ఎదిగితే దేశం ఎదుగుతది. దేశం ఎదిగితే ఆటోమేటిక్‌గా ఒక అగ్రరాజ్యానికి పోటీగా కాదు, అగ్రరాజ్యాన్ని మించి ఎదిగే అవకాశం ఉంటుంది. అంతేకాని ఈ ఉన్న డబ్బుని పంచిపెట్టి సంక్షేమ పథకాల పేరుతో జనాలను మోసం చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో దయచేసి అర్థం చేసుకోండయ్యా. దయచేసి ఉపాధి కల్పించండి. మాకంటూ చేయూతనివ్వండి. ప్రజల్లో అంటే ఒక చైతన్యం రావాలి. పల్లెల్లో ఉండే ఏదైతే యువత ఉందో వాళ్ళ పట్టణాలకి పోకుండా వాళ్ళ పల్లెల్లోనే తల ఎత్తుకొని బతికేలా వాళ్ళకంటూ ఒక ఆధారం చూపించండి. ఇక్కడేదో నిజంగా వాస్తవంగా చెప్పాలి అంటే, ఇక్కడ వీటిలో ఈ 7 డేస్ లోన్ యాప్స్ లేపోతే ఇంకోటి లేపోతే ఓటీపీలు చెప్తే డబ్బులు పోయే వాటిలో మేజర్‌గా ఉన్నవాళ్ళు ఎవరంటే పల్లెటూరోళ్ళు కాదండి. మేజర్‌గా ఉంది సిటీలో ఉండేవాళ్ళే ఎక్కువ మోసపోతున్నారు. వీటిలో వేలు పెట్టేవాళ్ళే సిటీలో ఉండేవాళ్ళే ఎక్కువ ఇదవుతున్నారు. ఆడపిల్లలు చాలామంది ఇబ్బంది పడుతున్నారని మనం మాట్లాడుతున్నాం గదా! పల్లెటూరులో ఉండేవాళ్ళ కంటే కూడా సిటీలో ఉండేవాళ్ళు ఎక్కువ మోసాలకు గురవుతున్నారు. ఏదో ఆనందానికి పోయి పక్కదేదో ఎంజాయ్ చేస్తుందని జెప్పి, దాంతో పాటు మనం గూడా ఎంజాయ్ చేయాలని జెప్పేసి, అదే విధంగా మనం కొనసాగుదామని జెప్పేసి, వేరే వాళ్ళు చూసినట్టు మనం చేద్దాం అనుకుంటే అదేదో పులిని జూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు అట్లా తయారవుతున్నారు జనాలు. దయచేసి అర్థం చేసుకోండి. కొంచెం అంటే దీని మీద ఏ విధంగా మనం పోరాడితే ఒక ఇదొస్తుంది అంటే ఐ మీన్ ఈ 7 డేస్ లోన్ యాప్సే కాదు, లేపోతే బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజింగే కాదు. ఇంకా చాలా స్కామ్సు, ఇంకా బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసేవాళ్ళైతే వాడు ఇంత లాట్ పెట్టుకుంటాడు డబ్బులు. ఇంత లాట్ పెట్టుకొని ఇక, వాడిష్టం వచ్చిన కథలు పడతాడిక. అసలు ఈజీగా మనీ వచ్చేసిద్ది. ఇన్నిటి డబ్బులు పోగేసినా అని చెప్తాడు. అక్కడ ఏమి లేదు. మనం దెంగ పెట్టుకుంటే వాడు సంపాదించుకుంటుండు. వాడి పేజ్ ఫాలో కొట్టి, లైక్ కొట్టి, మనం వాడు చెప్పిన గేమ్ ఆడతాం గదా! మనం దాంట్లో పైసలు పెట్టి, మనము ఒక రూ. 100 మనం పోగొట్టుకుంటే, మనం దెంగబెట్టుకుంటే, రూ. 100 మనం దెంగబెట్టుకుంటే, వాడు రూ. 30 సంపాదించి దెంగుతాడు. మనం కష్టపడి, మనం నానా గడ్డి గరిసి డబ్బులు సంపాదించుకుంటే, వాడు సంపాదించి దెంగుతాడు. వాడికొస్తాయి పైసలు. ఇది ఇక్కడ జరిగేది. ఇన్ని మోసాలని మనం ఏదో ఎస్కలేట్ చేసి, అసలు ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళాను చూడండి. అసలు బుర్రే పని చేయట్ల. అలాంటి సిట్యుయేషన్ ఉంది. ఇయన్నీ చూసుకుంటా పోతే రోజుకో టాపిక్ చేసుకుంటా వెళ్ళొచ్చు. కానీ టాపిక్ చేసిన ఎంతమంది మనతో నడుస్తారు? ఇప్పుడు ఏదైనా ఒక సంస్థ నిలబెడదాం అనుకున్నాం అనుకోండి. దానికి పిచ్చపూకుల్లా కామెంట్ చేసేవాళ్ళు ఒకళ్ళు. ఎక్కడో ఎదిగిపోతున్నారు, పగలబొడిచేస్తున్నారు, తిరగదీసేస్తున్నారు. ఇక్కడ ఉన్న సిట్యుయేషన్ చూడండి. మనం ఏ రకంగా ఉన్నాం, ఆటిని నిజంగా నిర్భయంగా బయట పెడుతున్నాం. నాకెన్నో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమనొచ్చింది. బట్ నేనెప్పుడూ చేయలే. అంతెందుకండి, యునైటెడ్ అని చెప్పేసి ఒక దైవత్వం అంటే దేవుళ్ళ ఛానెల్. అంటే దేవుళ్ళ గురించి, వాటి గురించి చెప్పే ఛానెల్‌లో గూడా, వాడు గూడా 1 బెట్‌ని ప్రమోట్ చేస్తున్నాడు. ఎందుకోసం ప్రమోట్ చేస్తున్నాడు? డబ్బుల కోసం. డబ్బులు ఏ విధంగా వస్తాయి? జనాలు మట్టుగుడిసిపోతే గాని వాడికి డబ్బులు రావు. ఇదే జరిగేది. నేనేదో రాత్రి అయ్యప్ప స్వామి స్టోరీ విందాము. కొంచెం నీట్‌గా గ్రాఫిక్స్ అయి చేస్తారని జెప్పేసి పెడితే, వాడు 1 పెట్టిన ప్రమోట్ చేసిండు. అస్సలు బ్రెయిన్ దొబ్బింది.
అన్ని లక్షల సబ్‌స్క్రైబర్స్ ఉన్నా గాని వాడి డబ్బులు చాలట్ల. అది సిట్యుయేషన్. దయచేసి అర్థం చేసుకోండి. ఈ బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు మెయిల్ ఐడీకి మెయిల్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ అయితే ఉంటుంది. దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.